ఫ్రెండ్స్, మీరు చదివింది నిజమే. కేవలం మొబైల్ అండ్ డీటీహెచ్ రీఛార్జ్ చేస్తూ ప్రతిరోజు కూడా 200 నుంచి అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది మనం కమిషన్ ద్వారా సంపాదించవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అదే విధంగా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. మనం ఫోన్ పే, గూగుల్ పే పేయడం ద్వారా రీఛార్జ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎప్పుడో ఒక్కోసారి అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. బట్ నేను చెప్పే ఈ యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేస్తే ఎప్పుడు కూడా కమిషన్ అయితే మనకు వస్తూనే ఉంటుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి రీచ్పే అనమాట. ఈ యాప్ అయితే ప్లే స్టోర్ లో కొత్తగా అయితే లాంచ్ చేశారు ఈ మధ్యనే. ఈ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడం కోసం నా డిస్క్రిప్షన్ లో అయితే ఈ యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను అనమాట. అదే విధంగా మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. బట్ ఆ ఐడి అండ్ పాస్వర్డ్ కోసం నా డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు ఆ కాంటాక్ట్ని సంప్రదించి అక్కడ నుంచి మీరు ఈ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది పొందవచ్చు. అది కూడా మీకు ₹1 కూడా చెల్లించకుండా వాళ్ళు మీకు ఈ ఐడి పాస్వర్డ్ అనేది ఫ్రీగా అయితే ఇస్తారనమాట. ముందుగా మనం ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐసిఐసిఐ మనీ. దీని గురించి అయితే నేను కొంచెం ఆగి చెప్తాను మీకు డీటెయిల్ గా. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీఛార్జ్ అనమాట. ఈ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఇక్కడ ఫస్ట్ మీ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఎవరికైతే రీఛార్జ్ చేస్తారో వాళ్ళ యొక్క నెట్వర్క్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ అదే విధంగా ప్లాన్ అమౌంట్ అనమాట. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డీటీహెచ్ రీఛార్జ్ అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మీకు మొబైల్ రీఛార్జ్ లో ఎలా అయితే నెట్వర్క్ ను సెలెక్ట్ చేసుకోమని అడిగిందో దీంట్లో కూడా మీ డీటీహెచ్ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. అదే కంపెనీ. ఆ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోగానే మీ కస్టమర్ ఐడి, అదేనండి డీటీహెచ్ కస్టమర్ ఐడి ఉంటుంది కదా మీది, ఆ ఐడిని అయితే ఇక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మీ ప్లాన్ అమౌంట్, అదేవిధంగా మీ ప్లాన్ అమౌంట్ అనేది మీకు తెలియకపోతే ఇక్కడ కస్టమర్ ఇన్ఫో అని ఉంటుంది. అక్కడ దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. డిస్ప్లే అయిన తర్వాత వాళ్ళ ఎవ్రీ మంత్ ఎంత రీఛార్జ్ ఉంటే అంత మీరు రీఛార్జ్ చేయొచ్చు. అదే విధంగా ఒకవేళ ప్లాన్ అనేది మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అదే విధంగా ఈ యాప్ లో డీటెయిల్స్ కు సంబంధించి ఒక మంచి ఆప్షన్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే ఏ యాప్ లో కానీ ఏ డెమో సిమ్ లో కానీ తీసుకున్నా కూడా లేని రీఫ్రెష్. అదేనండి, ఒకవేళ డీటెయిల్స్ రీఛార్జ్ చేసిన తర్వాత టీవీ ఆన్ కాకపోతే మళ్ళీ రీఫ్రెష్ చేసే ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ యాప్ లో మీకు ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే అది మనీ లోడ్ ఆప్షన్ అనమాట. అంటే ఈ యాప్ లోకి మనం మనీ అనేది ఎలా లోడ్ చేసుకోవాలనే ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ అయితే ఈ యాప్ లో సూపర్. ఎందుకు సూపర్ అన్నానంటే ఈ యాప్ లో మనం 100 నుంచి అంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ కోసం మనం ఏదైనా డెమో తీసుకున్నా, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నా వాటిలో 1000 అబోవ్ అయితే లోడ్ ఉంటుంది. కానీ ఈ యాప్ లో మాత్రం 100 నుంచి అబోవ్ పెట్టాడు అనమాట. అందుకే సూపర్ బన్నాను. ఈ యాప్ లోకి మనీ లోడ్ చేసుకోవడానికి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం కూడా యూజ్ అవుతాయి అనమాట. వీటి నుంచి కూడా మనం మనీ అనేది లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ఒక 2 రీఛార్జెస్ అయితే చేశాను. ఒక డీటీహెచ్ రీఛార్జ్, ఒక మొబైల్ రీఛార్జ్ అయితే చేశాను. అవి ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి. అదే విధంగా నాకు ఎంత కమిషన్ వచ్చింది, అదే విధంగా నా మనీ అనేది ఎంత కట్ అయిందో చూడండి. మీరు గమనించినట్లయితే నేను చేసిన మొబైల్ రీఛార్జ్ లో జియో రీఛార్జ్ చేశాను 199. దీంట్లో నాకు 190 రూపీస్ మాత్రమే కట్ అయ్యాయి అనమాట. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా కూడా నాకు కమిషన్ రూపంలో వచ్చింది. ఇక నెక్స్ట్ డీటీహెచ్ రీఛార్జ్ చూసారు కదా, అది కూడా అంతే. నేను 270తో సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేస్తే 261 రూపీస్ మాత్రమే కట్ అయినట్టు చూపిస్తుంది. బట్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది నాకు కమిషన్ గా వచ్చినట్టు అనమాట. ఫ్రెండ్స్, అదే విధంగా ఈ యాప్ లో ఈ కింద మోర్ అనే ఆప్షన్ చూడండి. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇలా ఓపెన్ అయిపోతాయి. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ లో రీఛార్జ్ కమిషన్ అనేది ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ పై అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రీఛార్జ్ చేస్తే కమిషన్ అనేది ఎంత పర్సంటేజ్ లో వస్తుంది అనేది క్లియర్ గా అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయగానే మనకి ఏవైతే నెట్వర్క్స్ ఉన్నాయో వాటికి ఎంత కమిషన్ వస్తుందో ఇక్కడ పర్టికులర్ గా అయితే ఇచ్చేసారు. చూసుకోండి, కింద డీటీహెచ్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. దానిపైన క్లిక్ చేయగానే ఎయిర్టెల్ డీటీహెచ్, బిగ్ టీవీ, డిష్ టీవీ, సన్ డైరెక్ట్, టాటా స్కై, వీడియోకాన్ ఇలా అన్ని డిష్లు అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఆల్మోస్ట్ 3% అయితే కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఒక బిగ్ టీవీకి మాత్రం కమిషన్ లేదు. బట్ ఆల్మోస్ట్ ఎక్కువగా యూజ్ చేసే ఇవే కాబట్టి మీకు కమిషన్ అనేది ఫుల్గానే వస్తుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.